ఏపీ రాజకీయాల్లో కీలక మలుపుగా భావిస్తున్న రాజధాని అంశం మరోసారి కేంద్రం వద్దకు వెళ్లింది. అమరావతిని రాష్ట్ర శాశ్వత రాజధానిగా చట్టబద్ధత కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో సవరణలు చేస్తూ రూపొందించిన బిల్లును పార్లమెంటుకు ముందు తీసుకురావడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కేంద్ర హోంశాఖ లోక్సభ బిజినెస్ జాబితాలో ఈ బిల్లును చేర్చినట్లు సమాచారం. ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అక్కడ ఆమోదం పొందిన వెంటనే రాజ్యసభలోనూ ప్రవేశపెట్టి త్వరితగతిన ఆమోదం పొందేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయితే అమరావతి అధికారికంగా ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా గుర్తింపు పొందుతుంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం ఆమోదించింది. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపిన తర్వాత జరిగిన చర్చల ఫలితంగా ఈ సవరణ బిల్లు రూపుదిద్దుకుంది. కేంద్రం కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చించి ఆమోదం తెలిపిన వెంటనే పార్లమెంట్లో ప్రవేశపెట్టేలా కార్యాచరణ రూపొందించారు. ఏపీ రాజకీయాల్లో కీలక మలుపుగా భావిస్తున్న రాజధాని అంశం మరోసారి కేంద్రం వద్దకు వెళ్లింది. అమరావతిని రాష్ట్ర శాశ్వత రాజధానిగా చట్టబద్ధత కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో సవరణలు చేస్తూ రూపొందించిన బిల్లును పార్లమెంటు ముందుకు తీసుకురావడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంపత్, ఏదైతే ఇక ఏపీ రాజధాని అమరావతిని శాశ్వత రాజధానిగా అయితే కనుక చట్టబద్ధత కల్పించే దిశగా ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఈ నెల అంటే మార్చి 28వ తేదీన ప్రత్యేక అసెంబ్లీ నిర్వహించి అనంతరం కూడా తీర్మానాన్ని ప్రవేశపెట్టడం, ఆ తర్వాత కూడా కేంద్రానికి పంపించడం జరుగుతుంది. ఇక తాజాగా చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు ఆ తీర్మానానికి సంబంధించి పార్లమెంట్ లో అయితే కనుక చర్చ జరగనున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ యొక్క పార్లమెంట్ లో ఈ యొక్క తీర్మానం ప్రవేశపెట్టే ముందుగా కూడా ఈ యొక్క కేంద్ర కేబినెట్ లో అయితే ఆమోదం తెలుపుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఆమోదం అనంతరం కూడా పార్లమెంట్ కి రానున్నటువంటి పరిస్థితులు ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి తీర్మానాన్ని అయితే కనుక అమిత్ షా ప్రవేశపెట్టే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. దీంతో ఇక దీని ఏదైతే ఈ తీర్మానాన్ని బలపరిచేందుకు కూడా ఈ బిల్లుని బలపరిచేందుకు కూడా ఇక కూటమికి సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా చర్చించే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఇటు బీజేపీ నుంచి చూసుకున్నట్లయితే కనుక పురంధేశ్వరితో పాటు మరొక ఎంపీ అయితే మాట్లాడే అవకాశాలు కనబడతా ఉన్నాయి. మరోవైపు ఏదైతే జనసేనకి సంబంధించినటువంటి ఎంపీలు సైతం కూడా ఒకరిద్దరు మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రధానమైనటువంటి చర్చ చేసుకున్నట్లయితే కనుక అమరావతిని ఎందుకు బిల్లు చేయాల్సి వచ్చినటువంటి అంశం అంటే గత 5 సంవత్సరాల్లో ఈ యొక్క అమరావతి రాజధానిని పరిగణలోకి తీసుకోకుండా 3 రాజధానుల అంశాన్ని అనేది పరిగణలోకి తీసుకోవడం, ఇలాంటి అంశాలన్నీ కూడా ప్రభావితం చేసినటువంటి పరిస్థితులు. అంటే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన అనంతరం కూడా 2014 ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా ఈ యొక్క అమరావతిని రాజధానిగా ప్రకటించడం, అదే విధంగా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోవడం. 2019లో ప్రభుత్వం మారిన అనంతరం కూడా 3 రాజధానుల అంశం తెరపై రావడంతో ఇటు గందరగోళం ఏర్పడినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఏదేమైనప్పటికీ తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం కూడా ఈ 2024 జూన్ 2వ తేదీ నుంచి కూడా ఈ యొక్క అమరావతి రాజధానిగా అయితే గనక చట్టబద్ధత కల్పిస్తూ కూడా ఈ రోజు ఈ బిల్ అనేది కూడా చట్టం రానున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక ఉభయ సభల్లో పార్లమెంట్ ఉభయ సభలు లోక్సభ రాజ్యసభల్లో కూడా ఇక ఆమోదం పొందిన అనంతరం కూడా రాష్ట్రపతి ఆమోదం ముద్రపడి ఇక చట్టబద్ధత పొందే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రోజు అయితే ఒకవైపు పార్లమెంట్ లో అయితే కనుక ఈ యొక్క చర్చ నడవనున్నటువంటి నేపథ్యంలోనే ఇక ఏపీలో ఉన్నటువంటి అమరావతి ప్రాంతం మాత్రం రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేయడంతో పాటు దానికి సంబంధించినటువంటి చర్చ అనేది కూడా జోరుగా నడుస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇక ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ఈ యొక్క రాజధాని అనేది శాశ్వతంగా కంటిన్యూ అవబోతున్నటువంటి ఆనందాన్ని అయితే గనక వాళ్ళు ఆ రాజధాని రైతుల్లో అయితే గనక ఉన్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయని కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే చట్టబద్ధత ఎందుకు చేయాల్సి వచ్చింది, అదే విధంగా ఈ చట్టబద్ధత చేస్తే ఉపయోగాలు ఏంటి, ఇటువంటి అంశాలన్నీ కూడా ఈ యొక్క చర్చ అనేది కూడా రాష్ట్రంలో రాజధాని అయినటువంటి అమరావతిలో కొనసాగుతున్నటువంటి పరిస్థితులు. 2014 ప్రకారం కూడా రాజధాని అమరావతి ప్రాంతంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి నగరాలను కూడా ఈ యొక్క సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే
అయితే వీటిని కూడా ఈ రాజధాని ప్రాంతంలో ఉండేటువంటి నగరాలుగా అయితే కనుక ఉండే విధంగా ఈ యొక్క చట్టబద్ధత బిల్లులో ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇంకా కంటిన్యూషన్ రాజధాని అమరావతి కోసం ఏవైతే నగరాలని ఈ కలుపు తీసుకుంటారో రాజధాని రైతుల నుంచి భూములను వాటన్నింటినీ కూడా ఈ యొక్క రాజధాని ప్రాంతంలో కలిపేలాగా అమరావతిలో కలిపేలాగా అమరావతి అనే పేరు వచ్చేలాగా చట్టం వచ్చేలాగా కూడా ఈ యొక్క చట్టం చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అంటే 2014 CRDA యాక్ట్ ప్రకారం అయితే ఈ యొక్క చట్టబద్ధత కల్పిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక చట్టబద్ధత కల్పించిన అనంతరం కూడా ఏపీ రాజధాని అమరావతి అనేది 2024 జూన్ 2వ తేదీ నుంచి కూడా అధికారికంగా అయితే కనుక వెలువడినట్టు కూడా తెలుస్తుంది. 2024 జూన్ 2 అనేది కూడా ఇటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా జరిగినటువంటి పరిణామాలుగా అయితే కనుక ఇటు కూటమి ప్రభుత్వం భావిస్తున్నటువంటి పరిస్థితులు. ఇప్పటికే స్టేట్ లో బీజేపీ ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇటు కేంద్రంలో కూడా బీజేపీ కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితులు. అయితే ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క చట్టబద్ధత బిల్లు వచ్చి తప్పనిసరిగా కూడా ఏపీకి న్యాయం జరిగే దిశగా అయితే కనుక అడుగులు వేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ సంతోష్. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే కేంద్ర కేబినెట్ భేటీలో ఈ సవరణ బిల్లుకు అధికారికంగా ఆమోదం తెలపనున్నారు. కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లోక్సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. దీని ద్వారా ఏపీ రాజధాని అమరావతి హోదాపై ఉన్న న్యాయపరమైన సాంకేతికపరమైన చిక్కులు తొలగిపోయి కేంద్రం నుంచి అందే నిధులు అభివృద్ధి కార్యక్రమాలకు మార్గం సుగమం కానుంది. ఏపీ రాజకీయాల్లో రాష్ట్ర అభివృద్ధిలో ఈ బిల్లు అత్యంత కీలకం కానుంది. గత కొన్నేళ్లుగా అమరావతి రాజధాని విషయంలో కొనసాగుతున్న ఉత్కంఠకు ఈ పార్లమెంటు బిల్లుతో ఒక స్పష్టత రానుంది.